రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రధానంగా వేటిపై చర్చించనుంది? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, రేపు కేసీఆర్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నదీ జలాలపైన చర్చ ఉండనుందా ఈ అసెంబ్లీ సమావేశంలో? కేసీఆర్ రావడం సంతోషం. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజాసంఖ్య పోరాటానికి, ఫామ్ హౌస్లో ఉండటానికి కాదు. 10 సంవత్సరాలు జరిగినట్టు విధ్వంసం, 2 ఏళ్ళుగా జరుగుతున్నట్టు విధ్వంసం యొక్క రిపేర్, వీడి మీద కూడా చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షి చర్చించుకుందాం. 10 ఏళ్ళుగా మీరు వృధాగా పెట్టినట్టు డబ్బులు ప్రాజెక్టు మీద వృధా ప్రయాసం చేసినారు, దాని మీద చర్చించుకుందాం. 2 ఏళ్ళుగా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, మీరు 10 ఏళ్ళు చేసిన విధ్వంసం మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. ప్రాజెక్టుల విషయానికి వస్తే 10 ఏళ్ళుగా వారు పాలమూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు ఎందుకు పట్టించుకోలే? ఎందుకు నిధులు కేటాయించలే? 10 ఏళ్ళు మీరు అధికారులు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఓన్లీ కాళేశ్వరం ఎందుకు ధ్యాస పడింది? కాళేశ్వరం గురించి జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు అడగలేకపోయినారు? దానిలో ఉన్న మతలబేంది, మర్మమేంది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ కేసీఆర్ వస్తే డెఫినెట్గా వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అసెంబ్లీ సాక్షిగా మేము 2 ఏళ్ళుగా జరుపుతున్నట్టు అభివృద్ధి సంఖ్య గురించి మాట్లాడుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి డిపిఆర్ రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ డిపిఆర్ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మేము వచ్చి 2 ఏళ్ళు చేయాల్సిన కార్యక్రమం చేసాం. మీరు 10 ఏళ్ళుగా ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఫస్ట్ జవాబు చెప్పాలి. 10 ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ ఎందుకు అటకెక్కించినారో మీరు ఫస్ట్ జవాబు చెప్పిన తర్వాత 2 ఏళ్ళు మేము ఏం చేసామో, ఎంత దూరం తీసుకెళ్ళామో అది మేము చెప్తాం. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా హిల్ట్ పాలసీ మీద చర్చ జరగాలి, దానిలో పెద్ద ఎత్తున కూడా భూ కుంభకోణం జరుగుతుంది, దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటికితే ఉన్నాడు. ఎన్ని మాట్లాడినా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. హిల్ట్ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి కాలుష్యానికి నియంత్రణ జరుగుతుంది. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు బయటకు పోతే మంచి పరిణామం. ఇక్కడ పేదలకు భూమి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు. అదేవిధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఇందులో ఇప్పటికే డిపిఆర్ రిటర్న్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ కూడా మొత్తానికైతే ప్రయత్నాలే చేస్తుంది. మరి నదీ జలాల విషయం, ఇటు కృష్ణా జలాల పంపకాలు, అదేవిధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది. మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాడు. మరి అసెంబ్లీ సమావేశంలో మరి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరి నీటి పంచాయతీల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే స్వాగతిస్తాం, మరి ప్రధానంగా వీటిపైన చర్చిస్తామని కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టి